మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలు అంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా తెలంగాణ ఆడపడుచులంతా తీరొక్క పూలతో 9 రోజులుగా తీరొక్క పూలతో 9 రకాల బతుకమ్మలు పేర్చి ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైనటువంటి ఈ ఆడపడుచుల సంబరాల పూతోటల పండగ నేడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. 9 రోజులుగా 9 రకాల పూలతోని వివిధ రకాల పూలతోని కూడా అంటే ప్రకృతి పరంగా సహజసిద్ధంగా దొరికండి తంగేడు పూలతో, గునుగు పూలతోని, మోదుగు పూలతోని అన్ని రకాల వివిధ రకాల పూలతో కూర్చొని అందమైన బతుకమ్మ పేర్చి ఆడపడుచంతా ఒక చోట తిరిగి బతుకమ్మ పాటలు పాడుతూ, జానపద పాటలు పాడుతూ, కోలాటలు ఆడుతూ, నృత్యాలు చేస్తూ తమ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటూ కూడా తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్న పండుగ తెలంగాణ ఆడపడుచుల పండుగ సద్దుల బతుకమ్మ పండుగ. మహబూబాబాద్లో మొత్తం ఒక ప్రత్యేకత ఉంది. మహబూబాబాద్లో ప్రతి సంవత్సరం కూడా ఒక సంబంధించినటువంటి సంవత్సరానికి కొంచెం ఇంచులు, ఒక 10 ఇంచులు ఎక్కువనే బతుకమ్మ పెరిగిపోతే సందర్భంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరకాల వారి బతుకమ్మ స్పెషల్ ఏంటో మనకు తెలుస్తుంది. మరి ఈ బతుకమ్మ ఎప్పటి నుంచి పేరుస్తున్నారు, అసలు ఈ బతుకమ్మ చరిత్ర ఏందనే విషయం మనం రిజల్ట్ చూసుకోవచ్చు. సుమారు 15 ఇంచులటువంటి పెద్ద భారీ బతుకమ్మను మాత్రం ఇక్కడ తయారు చేశారు. ఈ బతుకమ్మ కోసం మహబూబాబాద్ పట్టణ ప్రజలంతా కూడా నిమజ్జనం కోసం పోతున్న సందర్భంలో ఊరంతా కలిసి దీనికోసం చూసిన ముస్తాబై అంగరంగా వెళ్తుంటే దారిలో చూసే వారంతా కూడా చూసి వా ఎంత బాగుంది బతుకమ్మ అంటూ కూడా వాళ్ళు ఆశ్చర్యచకితులు అవుతున్నారు. మరి బతుకమ్మ చేయడంలో వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆలోచన, ఎప్పటి నుంచి వచ్చింది, ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? వాళ్ళ ఇంటి పెద్ద అంటే ఉన్నారు పెద్ద మనుషులు, వాళ్ళు అడిగి తెలుసు. అమ్మ నమస్తే, ఏం పేరమ్మా నీ పేరు? పూలమ్మ. ఏంటి మీ పరకాల వారి బతుకమ్మ స్పెషల్ ఏంటి అసలు? చాలా ఏళ్ల నుంచి నేను పేరుస్తున్న కొడుకు. నా చిన్నప్పటి నుంచి బతుకమ్మ అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం నీకు బతుకమ్మ? ఎందుకు ఇష్టం అసలు? ఎందుకో గౌరీదేవి నా మీద కూర్చున్నట్టుంటది. ఈ 10 రోజులు నేను చేతులున్నా పెద్దగా అవుతుందా కాదా, పెద్ద చేస్తారా చెయ్యనా అన్న భయం ఉంటది అని పెద్దగా చేయాల్సిందే. విన్నారా? 3 4 నా మీద పోటీ చేసిండ్రు కానీ వాళ్ళ ఎవరు గెలవలే. ఇట్లా 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు బతుకమ్మ పిలుస్తున్నావు, ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అంతే కొడుక. ఈ సంవత్సరం ఎంత ఎత్తు చేశారు? ఈ సంవత్సరం 10 ఫీట్లు ఉంది, 8 ఫీట్లు, నీరుడు 7 ఫీట్లు. 7 సంవత్సరం ఒక ఫీట్ పెంచుకుంటూ పోతున్నారా? పెంచితే ఆగదు కదా పోతుంటే. అందుకోసం నా చిన్నప్పటి నుంచి నాకు ఎంతో ప్రీతి గౌరవం అంటే వాళ్ళ తల్లిగారు పేర్చుకునేది. చిన్నప్పుడు మీ ఊర్లో మీ స్నేహితులతో మీ ఫ్రెండ్స్ తోని ఆటలాడి పాట పాడుకున్నదా? ఏ విధంగా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది, మంచిగానే ఉంటది. చాలా మంది మహిళలు చనిపోతుంటే వాళ్ళకి ఉండాలి, పూర్వకాలంలో వాళ్ళకి బతుకమ్మ అని చెప్పి గౌరవం పెట్టి వాళ్ళకి చిన్న పూజలు చేసేటట్టుగా బతుకమ్మ చల్లగా బతుకమ్మ నువ్వు చాలా బతుకమ్మ అని చెప్పేసి నీళ్లు శుద్ధి చేస్తుందని ఆ పూలు పేర్చి ఆ బతుకమ్మను గౌరమ్మను పెట్టి అట్లా నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. చిన్న బతుకమ్మ పెరిస్తే నీకు మనసు ఉండదు. నేనెన్నడూ చిన్న బతుకమ్మ పేరవలే. మా మామగారితోటి మా ఆయనతోటి పోటీ పడి పూలు తెప్పించి నేను బతుకమ్మ పెద్దగానే చేసుకున్నా. బతుకమ్మ బయటకు పోతుంటే ప్రజలు ఏ విధంగా చూస్తారు బతుకమ్మని? అంటే పరకాల బతుకమ్మ వస్తుందని అందరూ అనుకుంటారు, జనాలు అందరూ అనుకుంటారు. గెలవలే అవసరకి ఇష్టమూర్తోళ్ళు గెలవలే. ఇంకా గూడూరు రంగారెడ్డి గారని రైల్వే స్టేషన్ పోటీ పడేది కానీ ఎవరిని పెద్దగా చేయలే. మరి ముందు కూడా ఈ బతుకమ్మకి అంటే మీరు మీ కోడళ్ళు మీ మనవరాళ్ళు ముందు ఇంకా రానున్న రోజుల్లో మరి బతుకమ్మ సాంప్రదాయం కొనసాగుతుందా? కొనసాగించాలనే నా కోరిక. వినరా? అంత ఇష్టం. నా పేరు అదొక్కటి నిలబెట్టాలి, బతుకమ్మ నిలబెట్టాలి, మంచిగా నిమజ్జనం చెయ్యాలి. ఈ పూలమ్మకి పూల పేరు కూడా పూలమ్మ అంటే తీరొక్క పూలతో కూడా పేర్చుకుని బతుకమ్మకి తన బతుకమ్మ అంటే చాలా ఇష్టం అట. కొన్ని 60 సంవత్సరాల నుంచి కూడా బతుకమ్మకి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే
భారీ బతుకమ్మ చేసి అలా ఊరో వెళ్తేనే పూలమ్మ అంటే ఏంటో తెలుస్తుందని చెప్పేసి ఆమెకి ధీమా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళ రెండో తరం వాళ్ళ కోడలు వాళ్ళు అడిగి వస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, మీ అత్తగారు చెప్తున్నారు, పూలమ్మ చెప్తున్నారు, బతుకమ్మ నాకు ఇష్టము, చిన్న బతుకమ్మ తీసుకుపోను, పెద్ద బతుకమ్మ అయితే నేను అంగరంగ వాయువంగా బయట తీసుకెళ్తా అని చెప్పేసి ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేది తగ్గిస్తారమ్మా? మేము కూడా సంతోషం, మాకు చాలా సంతోషం. మాకు కూడా ఈ 10 రోజులు హడావిడి, తను చాలా హడావిడి పెడుతుంది మమ్మల్ని. ఆమెతో పాటు చిన్న బతుకమ్మ పేరిస్తే అస్సలు ఒప్పుకోదు. ఒకవేళ ఆమె నా తదనంతరం మీరు బేరకపోతే మాత్రం నేను ఊరుకోను, దయ్యమే వచ్చి పడతా అంటది. అంటే బతుకమ్మ పేర్చుకుంటే మాత్రం కంపల్సరీ అదే జరుగుతుంటది అట్లా అంటది అనమాట. అంటే కంపల్సరీ పేరవాలి అంటే మేము కూడా సాధ్యమైనంత వరకు ఆమె ఆశయాన్ని నిలబెడతాం. మేము ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా మీరు? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? దగ్గర నేను చిన్నప్పుడు తన దగ్గరే, నేను 7 months బేబీ అప్పటి నుంచి ఇక్కడే పెరిగిన. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాది పెద్ద బతుకమ్మ ఇక్కడ. తను పోటీ పడి అక్కడిక్కడ తెప్పించి అప్పుడేమో ఊర్లలో తిరిగి పూలు కోసుకొచ్చి చేసేది, ఇప్పుడేమో తెప్పించి చేసుకుంటున్నాం. ఇప్పుడు దొరకట్లేవు, తెప్పించి చేసుకుంటున్నాము. నా చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మాది పెద్ద బతుకమ్మే. అప్పటి నుంచి కూడా పెద్ద బతుకమ్మనే పేర్చుకున్నాం. ఇప్పుడు ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు మేము రకరకాల పూలతో చేస్తున్నారు కదా, అంటే దీని విశిష్టత ఏంటి బతుకమ్మ? విశిష్టత అంటే ఇంకా అందరూ తల్లిగారిళ్ళకి రావడం, వాళ్ళు ఆనందంగా ఈ బతుకమ్మకైతే కంపల్సరీ వస్తారు ఆడపిల్లలందరూ. అందరూ చుట్టాలు, ఆడపిల్లలు అందరూ వస్తారు. అసలు చుట్టాల కన్నా ఆడపిల్లలే ఎక్కువ వచ్చి సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు చిన్నప్పుడు అంతా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు కలుసుకుంటాం. మేము అందరం చిన్ననాటి స్నేహితులను అందరినీ కలుసుకుంటాము. ఈ పూలు కూడా, ఈ బంతి పూలు, ఈ గునుగు పువ్వు నీళ్ళల్లో వేస్తే నీళ్లు మలినం శుద్ధి అవుతాయి అని చెప్పి కూడా ఉంది, సైంటిఫిక్ రీజన్ ఉంది. కానీ ఇప్పుడు రంగులు వేయడం వల్ల అది ఒక పొల్యూషన్ అవుతుంది, అసలు రంగులు వేయొద్దు. పరకల వారి బతుకమ్మ ఇంటి నుంచి బయలుదేరింది కూడా మంచిగా సన్నాయి వాయిద్యాలతో కూడా అంగరంగ వైభవంగా రోడ్డు మీద తీసుకెళ్తుంది, నిమజ్జనానికి తీసుకెళ్తున్న సందర్భంలో చూసే వారికి ఆకర్షణ ఏ విధంగా అనిపిస్తాం? అది అంటే కొంచెము వెరైటీగా, కొంచెం అంటే ఎక్కడ ఎవరు పేరవారు కదా, అందుకని మాది కొంచెం చూడాలని ఆతృత, ఉత్సాహం ఉంటది వాళ్ళలో కూడా. అందరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది సెల్ఫీలు దిగడము, బతుకమ్మని చూడడం, అపురూపంగా చూడడం. మా బతుకమ్మ కోసం అయితే అందరు ఎదురు చూస్తూ ఉంటారు చూడాలని కోరికతో. కదా పరకల వారి బతుకమ్మ బయటికి వెళ్ళి బయలుదేరే ముందు సన్నాయి వాయిద్యాలు, మేళ వాయిద్యాలతో బయటకు వెళ్ళే పోతున్న సందర్భంలో కూడా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు బతుకమ్మ వస్తుందా అని చెప్పేసి కూడా 1000 కలతో ఎదురుస్తున్న పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్న పరిస్థితి మనం విజువల్స్ చూసుకోవచ్చు. అమ్మవారి రూపం కూడా, ఉగ్ర రూపం చూడండి ఒకసారి. ఇట్లా కళ్ళతో కూడా ముక్కు పుడక పెట్టుకొని ఈ విధంగా ఉగ్ర రూపంతో బతుకమ్మ మీద ఈ విధంగా ప్రతిబింబిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కులు కూడా మొక్కుకొని ఇక్కడ సెల్ఫీలో దిగుతున్న పరిస్థితి ఉంది. ఇక ఈ బతుకమ్మ బయలుదేరి బయటకు వెళ్ళి నిమజ్జనానికి వెళ్తున్న క్రమంలో మొత్తం చూసే జనాలు మాత్రం దీన్ని ఆకర్షితులై మొత్తం కొబ్బరికాయలు కొట్టిన పరిస్థితి ఉంది. గత 60 సంవత్సరాలు చేస్తున్న మా బతుకమ్మకి స్పెషల్ అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది.